ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శానిటేషన్ విషయంలో అన్ని గ్రామాలలో స్వచ్ఛరథం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నుండి గ్రీన్ అంబాసిడర్లు తడి చెత్త, పొడి చెత్త సేకరిస్తున్నారన్నారు. తడి చెత్తను మాత్రమే సేకరించి పొడి చెత్తను గోనె సంచిలో నిల్వ ఉంచినట్లయితే వారానికి ఒకసారి వచ్చే స్వచ్ఛరథం సిబ్బందికి పొడి చెత్తను అందిస్తే ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం ఇంట్లో ఉపయోగపడి 14 రకాల ముడి సరుకులు ఇస్తామని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న రూరల్ పంచాయతీలలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చని ఎంపీడీఓ వెంకటేశ్వరరావు కోరారు. అనేక వినూత్న పథకాలను అభివృద్ధి చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా శానిటేషన్ విషయంలో, అదేవిధంగా తాగునీటి విషయంలో, వీధి దీపాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అందులో ప్రధానంగా ఇప్పుడు శానిటేషన్ విషయంలోకి వచ్చేటప్పటికి స్వచ్ఛరథం అనేటువంటి ఒక శీర్షికన ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం తడి చెత్త, పొడి చెత్త అన్నది మనం ఇంటింటి నుండి సేకరిస్తున్నట్లుగా ప్రతిరోజు మన గ్రీన్ అంబాసిడర్లు తడి చెత్తను, పొడి చెత్తను ఇంటింటికి వెళ్ళి మన గ్రీన్ అంబాసిడర్లు సేకరించి ముందుగానే వాళ్ళకి అవగాహన కల్పించి తడి చెత్తను, పొడి చెత్తను ఏ విధంగా వేరు చేయాలి, తడి చెత్తని మాత్రమే తీసుకొని పోవడం, పొడి చెత్తని బిన్ బ్యాగ్ విధానం ద్వారా ఒక బ్యాగ్లో వాళ్ళు గోనె సంచిలో కానీ ప్లాస్టిక్ సంచిలో కానీ దాన్ని నిల్వ చేసుకుని ఉంటారు. వారానికి ఒకసారి మనకి స్వచ్ఛరథం ఖచ్చితంగా గ్రామాల్లో పోవడం జరుగుతుంది. ఆ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు స్వచ్ఛరథంకు సంబంధించి మన ఇంటింటికి క్లాప్ మిత్రాస్ ఎవరైతే ఉన్నారో గ్రీన్ గార్డ్స్, గ్రీన్ అంబాసిడర్స్ వీళ్ళు కూడా ఇంటింటికి తిరుగుతున్నారు. పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా ఏంటంటే ముందు రోజే అవగాహన కల్పించడం, ఈరోజు మనకి స్వచ్ఛరథం వస్తుంది, ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనండి, మీరు మీ ఇంట్లో ఎత్తిపెట్టుకున్నటువంటి ఈ పొడి చెత్త ఏదైతే ఉందో అది స్వచ్ఛరథానికి ఇవ్వండి. అదేవిధంగా ఈ వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, గాజు బాటిల్స్ కానీ, మన ఇంట్లో పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నా కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, హానికరమైనవి కానీ ఏవైనా సరే ఇంట్లో ఉన్నటువంటి డ్రై వేస్ట్కి సంబంధించి ఏది ఉన్నా కూడా మనం ఆపరేటర్, స్వచ్ఛరథం ఆపరేటర్ వస్తున్నారు, ఆ స్వచ్ఛరథం ఆపరేటర్కి ఇచ్చి స్వచ్ఛరథంకి సంబంధించిన ఆపరేటర్ దగ్గర మన ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఒక షెడ్యూల్, మెనూ ఒకటి షెడ్యూల్ ఉంది. ఏ వస్తువుకి సంబంధించి ఎంత అమౌంట్ రావాలా, ఎంత వెయిట్కి సంబంధించి వాళ్ళ దగ్గర తీసుకున్న డ్రై వేస్ట్ ఎంతైతే ఉందో దానికి సంబంధించిన ఆ వెయిట్కి ఎంత మనకు అమౌంట్ వస్తుంది అనేది ఆ ప్రభుత్వం నిర్దేశించబడి ఉంది. దాని ప్రకారం మనం వీళ్ళకందరికీ ఇనుప వస్తువులు అయితేమి, పాత వస్తువులు కానీ ఏవైనా కూడా మనకు పనికిరాని వస్తువులు బయట పాడేసేయకుండా వాటిని స్వచ్ఛరథం వాళ్ళ ఆపరేటర్ కానీ ఇచ్చారంటే వాళ్ళు వాటిని తూకం వేసి దానికి సంబంధించినటువంటి సరిపడా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే మన పప్పులు, దానికి సంబంధించిన 14 రకాలు ఐటమ్స్ చెప్పున్నారు. మన పప్పు ధాన్యాలు కానీ, అదేవిధంగా ఈ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనకి నిత్యావసర వస్తువులు ఏమైతే ఉన్నాయో ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు, పేస్ట్లు ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి దీన్ని అందరూ ప్రతి ఒక్కరూ మన పత్రికా ప్రతినిధులు, అదేవిధంగా మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే ఏమి, అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులు వీళ్ళందరూ విస్తారంగా అవగాహన కల్పించడం అన్నది ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం. మేము కూడా పంచాయతీ కార్యదర్శుల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాం, సచివాలయ సిబ్బంది కూడా చేస్తున్నాం. అదేవిధంగా మనకి స్వచ్ఛరథంకు సంబంధించిన ఒక మైక్ను ఒకటి పెట్టుకుని గ్రామాల్లో విరివిగా మేము ప్రచారం కల్పిస్తున్నాం. దీనన్నింటినీ ప్రజలు అవగాహన చేసుకోవాలి. అందులో భాగంగా మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా ప్రత్యేకంగా ఈ శానిటేషన్ విషయం అయితే ఏమి, అదేవిధంగా వీధి దీపాలు, త్రాగునీటి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము కూడా మీకు ఎటువంటి సమస్య వచ్చినా మా దృష్టికి వెంటనే స్పందిస్తున్నాం. స్పందించిన వెంటనే తగిన పరిష్కార మార్గాలను కూడా వెంటనే అందించడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి పరిష్కార మార్గాలకు వెంటనే సాధ్యం కాని పక్షంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యని పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటింటికి వస్తున్నటువంటి తడి చెత్త ఏదైతే ఉందో ఈ తడి చెత్తను మాత్రం మన గ్రీన్ అంబాసిడర్స్ మీకు ముందుగానే వివరించిన విధంగా వేరు చేస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్తని దాన్ని మన గ్రీన్ అంబాసిడర్స్కి ఇస్తున్నారు. వాళ్ళు
మనకి ఎస్డబ్ల్యూపీసీ షెడ్లు అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేదాన్ని సాలిడ్ వెల్త్ మేనేజ్మెంట్ కిందగా మార్చి ఆ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు తరలించి అక్కడ సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ ఇదివరకే మనం అవగాహన కల్పించినప్పటికీ ఇందులో ప్రధానంగా విద్యా సంస్థలు అయితేమి, విద్యార్థులు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, పొదుపు మహిళలు, తర్వాత విరివిగా వీళ్ళందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి యువత వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన సూలూరుపేట మండలంలో ఉన్నటువంటి 19 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తారంగా జరిగేటట్లుగా అందరికీ అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. A new dawn rises in Stonehouse Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.